నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేము కిడ్నీ నివేదిక గురించి అర్థం చేసుకుంటాము. దీనిని మీరు ఎఫ్టీ నివేదిక అని కూడా అంటారు. కిడ్నీ నివేదిక వచ్చినప్పుడు అందులో తరచుగా కిడ్నీ మరియు యూరియా స్థాయిలను చూస్తుంటారు. ఈ క్రియేటినిన్ యొక్క ఏమిటి అర్థం? ఇది శరీరంలో ఎక్కడ తయారవుతుంది? ఎందుకు తయారవుతుంది? ఇవి మన శరీరంలో ఎలా నిర్వహించబడతాయి? మనం ఇవన్నీ చర్చించబోతున్నాం. ఈ వీడియోలో మొదటగా క్రియేటినిన్ గురించి మాట్లాడుకుందాం. క్రియేటినిన్ గురించి అందరూ భయపడుతున్నారు. అది పెరిగితే టెన్షన్ అవుతుంది. అది ఇంటికి వెళ్లితే మనం మంచి పని చేశాం అని అనుకుంటాం. కానీ ఇది మన శరీరంలో ఎందుకు కూరుకుంటోంది? అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే క్రియేటినిన్ ప్రతి శరీరంలో ఉత్పత్తి అవుతుంది. మీ శరీరంలో కూడా ఉత్పత్తి, నా శరీరంలో కూడా ఉత్పత్తి. ప్రతి ఒక్కరి శరీరంలో ఒకే విధమైన పరిమాణంలో ప్రతి సమయంలో ఒకే విధమైన పదార్థం ఉత్పత్తి అవుతుంది. సాధారణ మనిషి శరీరంలో ఏమి జరుగుతుందంటే క్రియేటినిన్ మాంసపేశాలలో ఉత్పత్తి అవుతుంది మరియు కిడ్నీ దీన్ని చాలా వేగంగా బయటకు పంపిస్తుంది. అందువల్ల ఇది శరీరంలో నిలబడలేరు. ఇప్పుడు అతను నిలబడలేకపోతే ఏమి జరుగుతుంది అంటే క్రియేటినిన్ స్థాయిలు 0.52 చుట్టూ ఉంటాయి. ఎందుకంటే అవి త్వరగా బయటకు వెళ్ళిపోతున్నాయి. కిడ్నీ మళ్లీ పనిచేయడం ఆపివేయబడింది. ఇప్పుడు కిడ్నీ తక్కువగా పనిచేస్తోంది. ఇది ఆపరేషన్ అయింది. కాబట్టి క్రియేటినిన్ శరీరంలో క్రమంగా కూడిపోతుంది. మీ క్రియేటినిన్ స్థాయి 8, 9, 10, 11 వరకు పెరిగితే అంటే మీ రక్తంలో చాలా ఎక్కువ కిడ్నీ చేరుకుంది. కిడ్నీ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది. ఒకవేళ లెవెల్ 2, 3, 4, 5, 6 వంటి కొన్ని స్థాయిలు ఉంటే అక్కడ కిడ్నీ కొంత పని చేస్తోంది అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్థాయిలు 2, 3, 4, 5, 6 ఇక్కడ నుండి మేము కిడ్నీ ఎంత శాతం పనిచేస్తున్నదో మరియు ఎంత శాతం పనిచేయడం లేదు అర్థం చేసుకోవచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మనం కిడ్నీ ఫిల్టరేషన్ నివేదికను తీసుకుంటే దాని స్థాయి 1.2 లేదా 1.3. ఇప్పుడు 1.2, 1.3 ఏమైంది అంటే నంబర్ పాయింట్ పైకి వెళ్ళింది. బయాప్సీ చేసినప్పుడు కిడ్నీని పరిశీలించినప్పుడు అందులో 30% వరకు భాగం దెబ్బతిన్నట్లు కనుగొనబడుతుంది. 30% భాగం అంటే మూతమైన భాగం. 1.3 పాతి 30% ఉంటే 2.3 వద్ద ఎంత ఉంటుంది? 4.3 వద్ద 50%, 4 చుట్టూ 65 వద్ద, 76 వద్ద, 80 ఉంది, 7 వద్ద, 90 మరియు 8 వద్ద 100% కిడ్నీ ఫెయిల్ అని భావించవచ్చు. ఈ కారణంగా భారత్లో 8 పైగా కట్ లెవెల్ చేరినప్పుడు డయాలిసిస్ చేయాలని చెప్పబడుతుంది. ఎందుకంటే ఇది మనకు ఒకటి ఐడియా ఇస్తుంది. శరీరంలో కిడ్నీ ఎంత శాతం పనిచేస్తోంది అనే దాని గురించి. ఇది ఒకటి కాల్క్యులేటర్ కూడా ఉంది. దీనిని మేము జీఫార్ అంటాము. మీరు మీ నివేదికను చూస్తే అందులో ఈ జీఫార్ వస్తుంది. ఈ జీఫార్ అంటే ఏమిటి అంటే జీఫార్ ఇది కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో చెప్పే విలువ. మీకు టో 15 ఉంటే మీ క్రియేటినిన్ స్థాయి కూడా 8 చుట్టూ ఉంటుందని మీరు చూడగలరు. మీ క్రియేటినిన్ స్థాయి 2 చుట్టూ ఉంటే మీ జీఫార్ సుమారు 40 నుంచి 50 వరకు చుట్టూ ఉంటుందని అర్థం. ఇది కిడ్నీ చాలా ఎక్కువగా దెబ్బతిన్నది అని చూపిస్తుంది. జీఫార్ విలువ క్రియేటినిన్ నుండి వస్తోంది. ఇది మీ బ్లడ్ నివేదికలో ఉంది. మీ వయస్సు, మీ లింగం వంటి వివరాలను కలిపి మీ స్క్రీన్పై కనిపిస్తున్న క్యాల్క్యులేటర్ ద్వారా లెక్కించబడుతుంది. ఇప్పుడు క్రియేటినిన్ మన రక్తంలో ఎందుకు కూడుతున్నదో మనం అర్థం చేసుకున్నాం. కానీ దీని ఉత్పత్తి గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి క్రియేటినిన్ అనేది మన మాంసపేశాలలో ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ ఉత్పత్తి. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఆహారం తింటే కొంత శక్తి మన మాంసపేశాలకు వెళ్తుంది. అది ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. ఆ ఎనర్జీని వినియోగించినప్పుడు అది తన మెటాబాలిక్ కార్యకలాపాలను చేస్తుంది. ఆ ప్రక్రియలో క్రియేటినిన్ ప్రతి ఒక్కరి శరీరంలో విడుదల అవుతూనే ఉంటుంది. ఇప్పుడు యూరియా గురించి మాట్లాడుకుందాం. యూరియా ఎక్కడ తయారవుతుందో మేము ముందుగా ప్రయత్నిస్తాము. అందువల్ల యూరియా మన లివర్లో తయారవుతుంది. మనం ఏదైనా తినాలనుకుంటే, ఫ్రూట్స్ తినాలనుకుంటే, చపాతీ తినాలనుకుంటే లేదా రైస్ తినాలనుకుంటే ఈ ఏదైనా ఆహార పదార్థం మన లివర్కు డైజెస్ట్ అవ్వడానికి వెళ్ళాలి. లివర్ దాన్ని జీర్ణం చేసినప్పుడు మన శరీరం దాన్ని వినియోగించుకోగలదు, శక్తిని పొందగలదు. అది ఎలా శరీరానికి బయటకు వెళ్ళగలదు. కాబట్టి లివర్ పనిచేస్తోంది. అది పనిచేస్తున్నప్పుడు అది శరీరంలో ఒకటి నైట్రోజన్ వ్యర్థాన్ని ఉత్పత్తి చేస్తోంది. దీనిని మేము యూరియా అంటాము.
ఇప్పుడు మన శరీరంలో క్రియేటినిన్ కిడ్నీ పని చేయకపోవడం వల్ల కూడుతున్నందున ఈ కారణంగా మన శరీరంలో యూరియా కూడడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే కిడ్నీ దీన్ని కూడా బయటకు పంపలేకపోతుంది. కాబట్టి క్రియేటినిన్ మరియు యూరియా యొక్క విలువలు రెండు ఒకేసారి పెరగడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు మనకు ఇది అర్థమైంది. ఎప్పుడు ఏ పేషెంట్ యొక్క కిడ్నీ తక్కువగా పనిచేస్తే కిటన్, యూరియా మన నివేదికల్లో పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అదనంగా మీ నివేదికలో మీరు తక్కువగా తెలిసిన చాలా విషయాలు ఉంటాయి. అందులో అత్యంత ముఖ్యమైనది పొటాషియం. మీ రక్తంలో పొటాషియం స్థాయి పెరిగితే ఆ పొటాషియం కారణంగా మీ హార్ట్ మసిల్స్ చింపబడతాయి, బలహీనంగా మారతాయి మరియు మీ హృదయం నెమ్మదిగా కొద్దిగా కొద్దిగా కొట్టడం తగ్గించుకుంటుంది. మరియు హార్ట్ తక్కువ రక్తాన్ని పంపించడం ఆపితే ఏమి జరుగుతుంది అంటే పేషెంట్ మరణిస్తాడు. ఈ కారణంగా పొటాషియం పరిమాణం పెరిగినప్పుడు మాలోండ్ తీసుకుంటున్నప్పుడు కట్నే ఇప్పుడే 2 ఉంది. డయాలిసిస్ అవసరం లేదు. కానీ పొటాషియం కారణంగా పేషెంట్ ను డయాలిసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. అతను చేయించుకోకపోతే పేషెంట్ ను జీవితంలో ఉంచడం కష్టంగా మారుతుంది. ఇప్పుడు పొటాషియం చాలా విషయాల వల్ల పెరుగుతుంది. సొల్లు ఉప్పు తింటే పెరుగుతుంది, అరటిపండు తింటే పెరుగుతుంది, కొబ్బరి నీళ్లు తాగితే పెరుగుతుంది, డ్రై ఫ్రూట్స్, బంగాళాదుంప, టీవీ, అవకాడో ఇవన్నీ పొటాషియం పెంచే చాలా విషయాలు. ఈ విషయంపై మేము చాలా పెద్ద ప్రత్యేక వీడియోను తయారు చేశాము. కాబట్టి ఈ వీడియో చివరిలో లింక్ ఇవ్వబోతున్నాను. మీరు వెళ్ళి ప్రోటీన్ను ఎలా నియంత్రించాలో చూడండి. పొటాషియం వంటి మరో విషయం సోడియం. ఈ సోడియం మనకు తెలుసు, ఇది బీపీని పెంచుతుంది మరియు తరచుగా కిడ్నీ ఫిలిపేషన్ కు మనం చెప్పాల్సి వస్తుంది. మీరు మీ ఆహారంలో సోడియం పరిమాణాన్ని తగ్గించాలి. మీరు 2 సోడియం స్థాయిని చెక్ చేయడం లేదు. మీరు చెక్ చేయాల్సింది మీ బ్లడ్ ప్రెషర్. సోడియం కొంచెం తక్కువ లేదా ఎక్కువగా ఉండవచ్చు. ఇది మీకు ఇబ్బంది కలిగించదు. కానీ మీ బీపీ హైగా ఉంటే, సోడియం నార్మల్గా వస్తే అది మీ కిడ్నీకి ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అందువల్ల బీపీకి 2 భాగాలు ఉంటాయి, పై భాగం మరియు కింద భాగం. బీపీ మీది 72/80 శ్రేణిలో ఉండాలి, 80/90 శ్రేణిలో కాదు. బీపీకి 2 భాగాలు ఉంటాయి. ముందు ఉన్నది సాధారణంగా రోగి చూస్తున్నాడు, మీరు దాన్ని నిర్లక్ష్యం చేయాలి. మీరు కింద ఉన్న డయాసిస్టోలిక్ స్థాయిని చూడాలి, అది సాధారణ పరిధిలో ఉండాలి లేదా కొంచెం సబ్ నార్మల్ అయితే కూడా సరే. ఇది కిడ్నీపై ఉన్న రక్తం యొక్క ఒత్తిడి గురించి తెలియజేస్తుంది. కిడ్నీలో రక్తం చాలా ఎక్కువ ఒత్తిడిలో ఉంటే కిడ్నీకి ఎక్కువ నష్టం జరుగుతుంది. దాని ఒత్తిడి సరిగ్గా ఉంటే నష్టం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. దీనితో పాటు మనం నివేదికలో యూరిక్ ఆమ్లం కూడా చూడాలి. యూరిక్ అనేది అటువంటి విషయం. ఇది మన బ్లడ్ లో ఎక్కువగా ఉంటే మన చిన్న జాయింట్లలో నొప్పి రావడం ప్రారంభిస్తుంది. నా వేళ్లలో నొప్పి మొదలైతే దాన్ని మేము మందులతో నియంత్రిస్తాము. ఇప్పుడు మేము ఏమి చూస్తున్నామంటే కిడ్నీ రోగి నివేదికలో యూరిక్ ఆమ్లం స్థాయి అధికంగా ఉంటుంది మరియు అది చాలా సులభంగా నిర్వహించబడుతుంది. అందుకు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది యూరిక్ ఆమ్లం పెరుగుతున్నది ఎందుకంటే కిడ్నీ ప్రస్తుతం తక్కువగా పనిచేస్తోంది. సరే, దీనితో పాటు మాకు ఫస్ట్ ఫోర్స్ ను చూడాలి. మీ బ్లేడ్ లో ఫస్ట్ ఫోర్స్ పరిమాణం పెరుగుతున్నట్లయితే అది మీ ఎముకలను బలహీనంగా చేయవచ్చు. ఫస్ట్ ఫోర్స్ ఏమి చేస్తుందంటే అది ఎముకలలో ఉన్న కాల్షియం ను మార్చేస్తుంది. కాల్షియం కఠినంగా ఉంటుంది, ఫస్ట్ ఫోర్స్ మృదువుగా ఉంటుంది. కాబట్టి మీ ఎముకలు మృదువుగా మారితే, బలహీనంగా మారితే నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు ఇది చాలా సులభంగా 24 మందుల ద్వారా నియంత్రణలోకి వస్తుంది. దీనికోసం మీరు చాలా ఎక్కువగా ఆహారాన్ని నియంత్రించాల్సిన అవసరం లేదు లేదా ఏదైనా ఇతర చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయబడుతుంది. అందువల్ల మీకు ఇచ్చిన సలహాను మీరు కేవలం అంతటితో పాటించండి. మీ నివేదికలో కేటనిన్, యూరియా, ఫాస్ఫరస్, యూరియా సెక్ట్, పొటాషియం మరియు సోడియం ఇవి కొన్ని 5 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని గమనించాలి. మీ నివేదికలో ఇవి తగ్గుతున్న లేదా పెరుగుతున్నట్లయితే, ముఖ్యంగా పెరుగుతున్నట్లయితే మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయడం నుండి పూర్తిగా తప్పించుకోవాలి. మీరు నివేదికను తీసుకుని రావాలి. ఏ డాక్టర్ వద్ద అయినా వెళ్ళండి, నా వద్ద రాండి. మీరు కేవలం ఈ స్వీయ చికిత్సతో బాగుపడే విషయాలు కాదని గుర్తుంచుకోవాలి. మీరు మీ స్వంత చికిత్స చేస్తే మీరు కష్టాల్లో పడతారు. కిడ్నీ ఫిలిపేషన్ నివేదికల గురించి ఇది మాట్లాడటం అయితే నేను వెళ్లే ముందు కొన్ని కిడ్నీ ఫిలిపేషన్లను తప్పకుండా కలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందులో చాలా ప్రోత్సాహం లభిస్తుంది. ప్రపంచంలో నేను ఒక్కడిని కాదు, కిడ్నీ చెడు అవుతున్నట్లుగా అనేక మంది ఉన్నారు. రెండవది, కిడ్నీ ఎలా మెరుగుపడవచ్చో కూడా తెలుస్తుంది. కాబట్టి నేను ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా కిడ్నీ ఫెయిల్ పేషెంట్ నివేదికల్లో క్రియేటినిన్ ఎందుకు పెరుగుతుందో, అది ఎక్కడ తయారవుతుందో మరియు ఏ ఏ విషయాలకు విలువ ఉందో చాలా విషయాలు అర్థం చేసుకున్నాము.
అయితే మైండ్‌లో ఎలాంటి సందేహం ఉన్నా అడగాలనుకుంటే ఫెయిల్ ఉంది నన్ను కలవవచ్చి నా మొత్తం టీమ్‌తో మాట్లాడవచ్చు. ఇది కొనసాగించడానికి అనుమతి ఇస్తాను. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో.